హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అయితే స్టార్ట్ అయిపోయింది. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో, అదే జియో హాట్‌స్టార్‌లో అయితే ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది ఎపిసోడ్ వైజ్‌గా. అయితే నాకు అంతగా ఎపిసోడ్ నచ్చలేదు. అందుకే ఆ ఎపిసోడ్లు రివ్యూ చేసే కన్నా మామూలుగా బిగ్ బాస్ 9 వస్తుంది కదా, అప్పుడు రివ్యూ చేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ది రివ్యూ అయితే చేయట్లేదు. ఇప్పుడైతే ఓటింగ్ అప్లై ఇది అయితే హాట్‌స్టార్‌లో, జియో హాట్‌స్టార్‌లో అయితే స్టార్ట్ అయింది నిన్నటి నుంచే. మీలో ఎవరైనా ఇంకా ఓటింగ్, అదే కామన్ మ్యాన్గా మనం సెలెక్షన్ చేసి వాళ్ళకి ఓటేసి పంపాలి కదా, ఆ ప్రాసెస్ అయితే బిగిన్ అయింది. మీలో ఇంకా ఎవరైనా జియో హాట్‌స్టార్‌లో ఓటింగ్ అయితే ఇంకా వేయకపోతే ఓన్లీ జియో హాట్‌స్టార్‌లోనే ఓట్లు వేయాలి. మిస్డ్ కాల్స్ అయితే లేవు. అండ్ ప్లస్ ఈ జియో హాట్‌స్టార్‌లో ఈసారి ఏం చేశారంటే, మనం సబ్స్క్రైబ్ తీసుకోకపోయినా ఓటేసే అవకాశం ఉంది. అంటే మామూలుగా అయితే సబ్స్క్రైబ్ తీసుకొని లాగిన్ అయ్యి జియో హాట్‌స్టార్ అది ఓపెన్ చేసి, బిగ్ బాస్ అని ఓపెన్ చేసి, ఎపిసోడ్ ఓపెన్ చేసి ఓట్ వేయాలి. ఇప్పుడు అలా కాదు. ఒకవేళ మీకు జియో హాట్‌స్టార్ లేకపోయినా ప్లే స్టోర్లోకి వెళ్ళి జియో హాట్‌స్టార్ టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని టైప్ చేసి ఎపిసోడ్ కొట్టి ఓటేసేయచ్చు. ఆ అవకాశం అయితే ఉంది. మీరు ఇంకా ఎవరైనా ఓటేయకపోతే ఓటేయండి. అలాగే ఓటేయడం తెలిగితే బిగ్ బాస్ జియో హాట్‌స్టార్లోకి వెళ్ళి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని టైప్ చేయండి, వచ్చేస్తాయి ఎపిసోడ్లు. అది ఏదో ఒక ఎపిసోడ్ ఓపెన్ చేసేసి మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటేయండి. అయితే ఇప్పుడు నేనైతే ఇప్పుడైతే ఓటింగ్ 2 days నుంచి స్టార్ట్ అయింది. 2 days అయిపోయింది కంప్లీట్గా. నాకు తెలిసి కొంతమంది దగ్గర నుంచి సమస్యలు తీసుకొని, అంటే ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరికి ఎలా ఓటింగ్ పడుతుందని. అయితే నేను పర్సంటేజెస్ ఏమి చెప్పట్లేదు, నెంబర్ వైజ్గా 1, 2, 3 అలా చెప్తున్నాను. పర్సంటేజ్ అనేది చెప్పట్లేదు, ఎందుకంటే అది అంత క్లారిటీ లేదన్నమాట. అందుకే జస్ట్ నెంబర్ వైజ్గా చెప్తాను. మీరే అర్థం చేసుకుని ఎవరికి ఎంత పర్సంటేజో. ఆల్రెడీ ఇందులో నుంచి ఒక నలుగురిని బిగ్ బాస్ ఆల్రెడీ సెలెక్షన్ చేసిందని అయితే తాక్కుంది. అది ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలే. మిగతా వాళ్ళని మనం ఓట్లేసి పంపించాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఓటింగ్ 2 days ఓటింగ్లలో లీడ్లో ఉన్నది ఫస్ట్ వచ్చి షాకిబ్ అన్నమాట. ఇతను ఫస్ట్ లీడ్లో ఉన్నాడు, ఫస్ట్ స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఇతనికి హైయెస్ట్ ఓట్లు పడుతున్నాయి. నెంబర్ 1లో ఉన్నాడు షాకిబ్. సెకండ్ వచ్చి ప్రశాంత్ కుమార్ అన్నమాట. ఇతను కామన్ మ్యాన్, పూర్తి కామన్ మ్యాన్. సెకండ్ ఉన్నాడు ప్రశాంత్ కుమార్. ఇతను సెకండ్ లీడ్లో ఉన్నాడు అన్నమాట. సెకండ్ ప్లేస్ ప్రశాంత్ కుమార్. థర్డ్ ప్లేస్ వచ్చేసి దమ్ము శ్రీజ గారు. ఈమెకు థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఓటింగ్లో. అయితే ఈమెకు కూడా బాగా ఓటింగ్ పడుతుంది. తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చి పవన్ అన్నమాట. దమ్ము పవన్ అన్నమాట. ఇతను 4th ప్లేస్లో ఉన్నారు. ఇతను కూడా పర్లేదు, బాగా ఓటింగ్ పడుతుంది. 5th ప్లేస్లో వచ్చేసి పవన్ కళ్యాణ్. ఇతను ఆర్మీ అన్నమాట. ఇతను ఆర్మీ నుంచి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇతను 5th పొజిషన్లో ఉన్నారు. ఈ 5th పొజిషన్ వరకు బాగా ఓట్లు పడుతున్నాయి వీళ్ళకి, 5గురికి. వీళ్ళు పక్కా వీళ్ళల్లో ఎవరో ఒకరు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే వీళ్ళకి బాగా ఓట్లు పడుతున్నాయి. చూడాలి తర్వాత ఇంకెలా పడతాయో. 6th ప్లేస్లో వచ్చి ప్రియా శెట్టి గారు 6th పొజిషన్లో ఉన్నారు, 6వ పొజిషన్లో. 7th పొజిషన్లో వచ్చి మాస్క్ మ్యాన్ ఉన్నాడు అన్నమాట. ఇతను 7th పొజిషన్లో ఉన్నాడు మాస్క్ మ్యాన్. ఇతనికి పర్లేదు పడుతున్నాయి, చూడాలా ఇతనికి ఇంకా ఎలా ఓటింగ్ పడతాయో. ఇతను 7th పొజిషన్లో ఉన్నాడు మాస్క్ మ్యాన్. 8th పొజిషన్లో వచ్చేసి మర్యాద మనిషి. అదే ఇతను బిజినెస్ మ్యాన్ అని చెప్పా కదా, గుడ్డు చేయించుకొని ఉంటాడు, మర్యాద మనిషి. ఇతనికి 8th పొజిషన్లో ఉన్నాడు అన్నమాట. ఇతనికి కూడా పర్లేదు ఓటింగ్ పడుతుంది. 9th పొజిషన్లో అనూష రత్నం అన్నమాట. ఈమె ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పాపులర్, యూట్యూబ్లో కూడా షోలో కూడా చాలా హడావిడి చేస్తుంది. అయితే ఈమె 9th పొజిషన్లో ఉంది ఆడియన్స్ ఓట్లలో. అయితే 10th పొజిషన్లో వచ్చి దివ్య నిఖిత. ఈమె యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవరు. ఈమె కూడా షోలో చాలా హడావిడి చేస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరు 9, 9, 10 పొజిషన్లో ఉన్నారు. 9th పొజిషన్లో అనుషారెడ్డి, 10th పొజిషన్లో దివ్య నిఖిత గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు. 11th పొజిషన్లో వచ్చి లాయర్ ప్రశాంత్ అన్నమాట. ఇతను లాయర్ ప్రశాంత్ 11వ పొజిషన్లో ఉన్నాడు. 12వ పొజిషన్లో వచ్చి శ్రియ. ఈ అమ్మాయి పూర్తి కామనర్. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 6,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. ఈమెకు వచ్చి 12th పొజిషన్లో ఉండి 12వ స్థానంలో ఉంది. నాకైతే ఈ అమ్మాయికి ఎక్కువ మంది ఓట్లు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే పూర్తి పక్క కామనర్ అన్నమాట. ఈ అమ్మాయి 12వ పొజిషన్లో ఉంది. 13 వచ్చి స్వీటీ శెట్టి. ఈమె ఫారెన్ నుంచి వచ్చింది, అమెరికా నుంచి. ఈమె
13వ స్థానంలో ఉంది. ఈమెకు కూడా బాగా ఓట్లు పడితే బాగుండు అనిపిస్తుంది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఈమె వచ్చి 13వ స్థానంలో ఉంది స్పీతి శెట్టి. 14వ స్థానంలో వచ్చి కల్కి అన్నమాట. కల్కి ఉన్నారు. తను తెలంగాణ మిస్ వరల్డ్ అని చెప్పే కదా, తను కల్కి 14th స్థానంలో ఉంది. 14వ స్థానం. 15th స్థానంలో వచ్చి డాలియా షరీఫ్ అన్నమాట. ఈమె జిమ్ ట్రైనరు 5th పొజిషన్లో ఉంది. ఈమె పక్కా డేంజరు. వీళ్ళైతే ఇలా పొజిషన్లలో అయితే ఉన్నారు. నాకు వచ్చిన వరకు అయితే మీలో ఎవరెవరు ఏ కంటెస్టెంట్కి ఓట్లు ఇస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీలో ఏ కంటెస్టెంట్కి మీరు బాగా ఫేవరెట్గా ఉన్నారు, ఆ పర్సన్ బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు బిగ్ బాస్ షో చూస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కూడా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.